ఓకే, స్టార్ట్. నమస్తే. ఇప్పుడు మనం కమిటీస్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్నాము. ఈ ఈ పాఠానికి సంబంధించి, ఈ పాఠం అంటే మనకి మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనే పాఠంలో ఉన్నాము. ఆ పాఠానికి సంబంధించి కమిటీస్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు రాజ్యాంగ సభ ఉంది కదా, ప్రొవిన్షియల్ పార్లమెంట్ ఉంది కదా. రాజ్యాంగ సభ వచ్చేసరికి 1949 జనవరి 26, 1949 నవంబర్ 26 ఉంది కదా. ఆ తర్వాత అది దాని యొక్క ప్రాధాన్యత బాగా తగ్గిపోద్ది, ఉండదు. ప్రొవిన్షియల్ పార్లమెంట్ రూపంలో అది కంటిన్యూ అవుద్ది. ఎప్పటి వరకు కంటిన్యూ అవుద్ది? ఏ డేట్ వరకు? ప్రొవిన్షియల్ పార్లమెంట్ రూపంలో ఏ డేట్ వరకు కంటిన్యూ అవుతుంది? 1952 ఏప్రిల్ 17. రాసుకోండి. 1952 ఏప్రిల్ 17. అలా మొట్టమొదటిసారిగా ఎన్నికైన పార్లమెంటు 1952 మే నెల నుంచి అమల్లోకి వచ్చింది. మే నెల నుంచి పూర్తి స్థాయిలో వచ్చిందనమాట. 52 నుంచి ఫస్ట్ పార్లమెంట్స్ అనమాట. తర్వాత మేజర్ కమిటీస్ చూద్దాం. మేజర్ కమిటీసు. యూనియన్ పవర్స్ కమిటీ ఎవరు? యూనియన్ పవర్స్ కమిటీ ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. యూనియన్ అనుందంటే జవహర్లాల్ నెహ్రూ అని గుర్తుపెట్టుకోండి. ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇంకా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకుండా ఎవడు ఉండడు. మామూలు బేసిక్ వాళ్ళు కూడా చెప్తారు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఫండమెంటల్ రైట్స్ మీద కమిటీ ఉంటుంది కదా, దానికి సలహా సంఘానికి అధ్యక్షుడు ఎవరు? ప్రాథమిక హక్కులు సర్దార్ వల్లభాయ్ పటేల్. మనకి ప్రాథమిక హక్కుల గురించి చూసినప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఒక తీర్మానం చాలా ఇంపార్టెంట్. ఒక సమావేశం తీర్మానం చాలా ఇంపార్టెంట్. ప్రాథమిక హక్కుల గురించి ఫస్ట్ చెప్పింది అక్కడ. ఇదే వల్లభాయ్ పటేల్ ఉంటాడు. ఓకే, కరాచీ తీర్మానం అని ఒకటి జరుగుద్ది 1931లో. ఓకే, ఆ కరాచీ తీర్మానం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దాన్ని బేస్ చేసుకుని ఇంకా తర్వాత అందుకని చెప్పి ఇక్కడ కూడా కమిటీ, ఈ ప్రాథమిక హక్కుల కమిటీ ఉంది కదా, ఈయనే ఉంటాడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉంటాడు. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ ఎవరు? రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఇంకా ఉన్న సబ్ కమిటీలు ఉన్నాయి. మీ ఫండమెంటల్ రైట్స్కి ఉన్న సబ్ కమిటీ కృపలాని అని, మైనారిటీకి సంబంధించిన సబ్ కమిటీ ముఖర్జీ అని ఇట్లా ఉన్నాయి. మనమైతే సబ్ కమిటీలని పెద్దగా దాన్ని ఏమంటాం పట్టించుకోము, కానీ ఒక్కచోట మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈయన అంటే ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ రంగంలో వాళ్ళు అంతకుముందు బాగా పాటుపడ్డ వాళ్ళని అక్కడ పెట్టారు. ఉదాహరణకి ఎక్స్క్లూడెడ్ అండ్ పార్షియల్లీ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ అని ఉంది. ఆ ఏరియాకి సంబంధించిన సబ్ కమిటీ ఎవరు? ఆగండి. నార్త్ ఈస్ట్ ఫ్రాన్షియర్ ట్రైబల్ ఏరియాస్ అండ్ అస్సాం ఎక్స్క్లూడెడ్ అండ్ పార్షియల్లీ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ సబ్ కమిటీ ఎవరు? గోపీనాథ్ బోర్డోలోయ్. ఓకే, ఇది ట్రైబల్ కమిటీ అని పేరు వచ్చేసరికి అది పేరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి ఒక రెఫరెండం ద్వారా పాకిస్తాన్లో చేరింది నార్త్ వెస్ట్ ఫ్రాన్షియర్ ప్రావిన్స్, బెలూచిస్తాన్ కూడా. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఆ పేరు గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ అన్నమాట మనకు. రాష్ట్రాలతో నెగోషియేషన్ జరపడానికి రాష్ట్రాల కమిటీ అధ్యక్షుడు ఎవరు? స్టేట్స్ కమిటీ ఫర్ నెగోషియేటింగ్ విత్ స్టేట్స్, జవహర్లాల్ నెహ్రూ. స్టీరింగ్ అంతా ఎవరి చేతిలో ఉంది? రాజేంద్ర ప్రసాద్. చిన్న చిన్న మైనర్ కమిటీ ఉన్నాయి, ఫైనాన్స్ కమిటీ అనే ఒకటి రాజేంద్ర ప్రసాదే. మన తెలుగు అన్నీ ఒక ఆయన్ని
ఒక కమిటీలో పెట్టారు, హౌస్ కమిటీ అని. హౌస్ కమిటీ భోగరాజు పట్టాభి సీతారామయ్య. భోగరాజు పట్టాభి సీతారామయ్య. కొన్ని మిగతా చిన్న చిన్న కమిటీస్ ఉన్నాయి, అది మామూలు చదువుకోవాలి. లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్ ఎవరు? కమిషన్ ధార్. ఈయన అసెంబ్లీ మెంబరా? కాదు. ఇంకా ఇక్కడ కొంచెం జాగ్రత్తగా సబ్ కమిటీలు అన్నీ ఉన్నాయి. ఎక్కువ చదివితే ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతాం అన్నమాట, నిజమే, కానీ పూర్తిగా చదవకపోయినా కూడా ప్రాబ్లమే. తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీకి వెళ్ళిపోదాం. డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పరిచింది ఎప్పుడు? 47. డ్రాఫ్టింగ్ కమిటీకి సంబంధించి హెడ్గా ఎవరో ఐరావత్ అనే అతనో లేకపోతే ఎవరో వెస్ట్కి సంబంధించి బాగా కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్స్నో వాళ్ళని పెడదామంటే లేదు, మన దగ్గరే ఉన్నారు కదా అని చెప్పేసి అంబేద్కర్ విషయంలో చాలా గట్టిగా పట్టుబట్టాడు గాంధీ. ఓకే, అంబేద్కర్ని పెట్టడం అనేది ఇండియా అది అప్పుడు జరిగిన చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ను ఒక మధ్యవాద మార్గంకి వెళ్ళి, అంటే బుద్ధుడు ఏ విధంగా అయితే అప్పట్లో ఉన్న ఎక్స్ట్రీమ్స్ని తీసేసి మధ్యవాదం ఇలా చూసుకున్నాడో, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా రన్ అవ్వడానికి అవసరమైన మెయిన్ వాటిని చాలా తెలివితేటలతో ఆయన అది ఫ్రేమ్ చేశాడనమాట. రాజ్యాంగ చర్చల్లో కానీ, రాజ్యాంగపరమైన చర్చల్లో కానీ, ఇంకోటి కానీ ఆయన చర్చల్లో దాన్ని ఏమంటారంటే వజ్రేణ విషయతే అని, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలని నానుడే. ఓకే, ఒక మంచి ఆర్గ్యుమెంట్, ఒక మేధస్తున్న వాళ్ళని మేధస్తోనే ఎదుర్కోవాలన్నమాట. ఆయన అలాగ చేశాడు ఇండియన్ కాన్స్టిట్యూషన్కి అంబేద్కర్. సో అంబేద్కర్ వచ్చేసి సరే డ్రాఫ్టింగ్ కమిటీ ఎప్పుడని చెప్పారు? 1947 ఆగస్టు 29. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సరే, ఇక్కడ బిఎల్ మిట్టర్ అనే అతను ఉన్నాడు. అతని తర్వాత వచ్చిన వాడు మాధవరావు. ఓకే, తర్వాత ముందు కృష్ణమాచారి ఉన్నాడు. అతనికంటే ముందున్న అతను ఖైతాన్. 1948లో ఖైతాన్ అనే అతను చనిపోవడంతో కృష్ణమాచారి వచ్చాడు. చనిపోవడం వల్ల వచ్చాడు కాబట్టి ఖైతాన్ పేరు ఇంపార్టెంట్. ఓకే, ఇల్ హెల్త్ వల్ల రిజైన్ చేశాడు కాబట్టి మిట్టర్ పేరు ఇంపార్టెంట్ అనమాట, బిఎల్ మిట్టర్. సో మాధవరావు, కృష్ణమాచారి కొత్తగా వచ్చిన వాళ్ళలో ఉన్నారు. ఈ మొత్తము 7 మంది పేర్లు ఒకసారి చదువుకుందాము. 7 మందిలో ఎక్కువ ఇంపార్టెంట్ రోలు బిఆర్ అంబేద్కర్ది. వీళ్ళకి సలహాదారు బిఎన్ రావు. ఆ బిఎన్ రావు కూడా ఇంపార్టెంట్ రాసిన వాళ్ళలో. గోపాలస్వామి అయ్యంగారు, అల్లాడి కృష్ణస్వామి అయ్యరు, కేఎం మున్షి, సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా, ఎన్ మాధవరావు, టిటి కృష్ణమాచారి. ఈ 7 మంది పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి. ఇందులో సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా కొంచెం విచిత్రంగా మనకు అదే ఆబ్జెక్టివ్ టైప్లో ఇలాంటి పేర్లు గుర్తుపెట్టుకోవాలన్నమాట. మొహమ్మద్ సాదుల్లా. తర్వాత మిట్టర్ ప్లేస్లో వచ్చిన వాడెవరు? మాధవరావు. ఖైతాన్ ప్లేస్లో వచ్చిన వాడు టిటి కృష్ణమాచారి. కేకి కేతో వచ్చింది, ఎంకి ఎంతో రీప్లేస్ అయింది కాబట్టి అది కన్ఫ్యూజ్ అవ్వం, మనం బాగానే గుర్తుంటుంది. ఎన్ని రోజుల పాటు వాళ్ళు కూర్చున్నారు రాయడానికి? 141 డేస్ అన్నమాట. 141 days. సో ఫస్ట్ డ్రాఫ్ట్ ఉంది 1948 ఫిబ్రవరిలోనే ఉంది. మొత్తం 8 నెలలు ఇచ్చారు దీని గురించి చర్చలు జరపడానికి. ఆ చర్చలు ఇవన్నీ అయిన తర్వాత ఆ డ్రాఫ్టింగ్ కమిటీని ఒకదాన్ని ప్రిపేర్ చేశారు. ఓకే, సెకండ్ డ్రాఫ్ట్ వచ్చేసరికి 1948 అక్టోబర్లో వచ్చిందనమాట. సరే, ఈ ఫైనల్ డ్రాఫ్ట్ని అంబేద్కరు ఫస్ట్ రీడింగ్ కోసం ప్రవేశపెట్టిన డేట్ ఎప్పుడు? 1948 నవంబర్ 4. ఒక జనరల్ డిస్కషను ఎన్ని రోజుల పాటు జరిగింది? 5 రోజులు. నవంబర్ 9. ఇది ఫస్ట్ డిస్కషన్ అనమాట. ఫస్ట్ డిస్కషన్ ఏంటంటే జనరల్గా చదువుతారు అంతే. సెకండ్ డిస్కషన్లోనే అన్నీ ఉంటాయి. సెపరేట్గా కమిటీలు వేయడం, అవసరమైన పాయింట్ల దగ్గర ఎక్స్పర్ట్స్ని పెట్టుకోవడం, ఇవన్నీ సెకండ్ డిస్కషన్లో జరుగుతాయి. ఓకే, క్లాస్ బై క్లాసు, వర్డ్ బై వర్డ్ చదవడం, ఇవన్నీ కూడా ఎప్పుడైనా సెకండ్ డిస్కషన్ అంత ఇంపార్టెంట్ అనమాట. మనం చదివేటప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది తెలుసా. ఇప్పుడు ఈ ఆర్డర్ మనం ఏదైనా చదివేటప్పుడు ఫస్ట్ రీడింగ్ ఇచ్చినప్పుడు అసలు అందులో ఏముందో ఆ డీటెయిల్ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేకుండా ఓవరాల్గా మనం దాన్ని నేర్చేసుకుంటాం. ఓకే, ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే
రెండోసారి చదువుతున్నప్పుడు వర్డ్ బై వర్డ్, సెంటెన్స్ బై సెంటెన్స్ ఇప్పుడు మనం ఆలోచిస్తున్నట్టు, మాట్లాడుకున్నట్టు ప్రతి పాయింట్ని అలా చదువుకుంటాం. మూడో దగ్గర వచ్చేసి మళ్ళీ రివిజన్ లాగా పెట్టుకుంటాం. ఈ రెండో రివిజన్లోనే మనకి ఏదైనా తెలియకపోతే ఈయనలాగా చెప్పినట్టు అండర్లైన్ చేసుకొని దాన్ని సెపరేట్గా రాసుకొని ఓకే ఇలా చేసుకుంటాం అనమాట. ఓకే, సెకండ్ రీడింగ్ స్టార్ట్ అయింది ఎప్పుడు, ఎండ్ అయింది ఎప్పుడు? సెకండ్ రీడింగ్ స్టార్ట్ అయింది ఎప్పుడు, ఎండ్ అయింది ఎప్పుడు? నవంబర్ 15, 1948లో స్టార్ట్ అయింది సార్. ఓకే, 1949 అక్టోబర్ 17 ఎండ్ అయింది. సో 48 నవంబర్ నుంచి 49 అక్టోబర్ వరకు ఈ 11-12 నెలలు చాలా ఇంపార్టెంట్ అనమాట. 7653 సవర్ణలు అంట. ప్రబోధిస్తే 2473 వాటిని చర్చించారంట. సో ఇక మూడో రీడింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1949 నవంబర్ 14 1949 నవంబర్ 14. సో మూడో రీడింగ్ ఇంపార్టెంట్ అనమాట. ఇంకా నువ్వు చర్చ పాయింట్ బై పాయింట్ పెట్టడానికి లేదు, నీకు ఇష్టమా కాదా అంతే, నువ్వు ఓటేస్తావు అంతే, ఇది ఉండాలా వద్దా అని. ది కాన్స్టిట్యూషన్ యాజ్ సెటిల్డ్ బై ద అసెంబ్లీ వి పాస్డ్ అనేది ఒక మోషన్ అంట. అలా పాస్ అయిందని చెప్పిన డేట్ ఏది? 1949 నవంబర్ 26. నవంబర్ 26కి అంత ఇంపార్టెన్స్ ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్ డేట్ అది. ఓకే, అది కాకుండా జనవరి 26 పెట్టడానికి హిస్టారికల్ ఇంపార్టెన్సే కారణం. మొత్తం అసెంబ్లీ సభ్యులు ఎంతమంది అక్కడ? 7 మంది మొత్తం అక్కడ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సభ్యులు 299. 299 మందికి గాను ఎంతమంది ప్రజెంట్ అయ్యారో తెలుసా? 208. 284 మంది ప్రజెంట్ అయ్యారు, 284 సంతకం పెట్టారనమాట. ఓకే. 284 మంది. ఇప్పుడు చెప్పండి 99కి 84కి తేడా ఎంత? 15 మంది ఆబ్సెంట్ అయ్యారు. ఓకే. ఓకే, 299లో నుంచి 15 మంది ఆబ్సెంట్ అయ్యారు. ఓకే, అలాగే డేట్ని కూడా కాన్స్టిట్యూషన్లో ఉన్న డేట్ ఇదే. ఓకే, నవంబర్ 26 అనమాట కాన్స్టిట్యూషన్లో ఉన్న డేట్ అనమాట అది. ప్రియాంబుల్ వచ్చినప్పుడు అడుగుతారు. అలాగే మనకు మనమే ఇచ్చుకుంటున్నాం అని ఉంటుంది కదా, మనకు మనమే దాన్ని ఇచ్చేసుకుంటున్నాం అన్నట్టు ఉంటుంది అనమాట. ఒక ప్రియాంబుల్ ఉంది. ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి రాజ్యాంగం వచ్చినప్పుడు? 315. 315 కాదు, 395. సో ఇప్పుడు 315, 395 కన్ఫ్యూజ్ అవ్వడానికి కారణం కనుక్కో. నీకు తెలుసు 395 ఈజీగా తెలుసు. ఓకే, కానీ కన్ఫ్యూజ్ అయ్యావు అంటే ఏంటి? మనకు ఆ 9 అనేది మైండ్లో పడి ఉండకపోవచ్చు అనమాట. అంటే 400కి ఒక 5 తక్కువ అని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. 300కి 95 ఎక్కువ, 400కి 5 తక్కువ అని. మొత్తం ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 12 షెడ్యూల్స్ ఉన్నాయి. అధికరణలు 395 ఆర్టికల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు డౌట్ ఏంటంటే కొన్ని ఆర్టికల్స్ని తీసేశారు, కొన్ని ఆర్టికల్స్ని మళ్ళీ యాడ్ చేశారు. మరి ఇప్పుడు 444 ఉండాలి కదా అని డౌట్. ఓకే, ఉన్న వాటిలో అటు ఇటు జరిపారేమో కానీ కొత్త ఆర్టికల్స్ని అయితే యాడ్ చేయలేదు. ఉన్నదాన్ని తీసేసినా ఆ నెంబర్ అయితే అట్నే కంటిన్యూ అయిపోయిందనమాట. అంబేద్కర్ అప్పుడు ఏ మినిస్టరు? న్యాయ మినిస్టర్ అనమాట. ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఆధునిక మను, ఇవన్నీ ఎవరిని అంటారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది కూడా అతను. కాన్స్టిట్యూషన్ డే అని జరుపుకోవాలి అని చెప్పి ఏ డేట్ని సెలెక్ట్ చేసుకున్నాం? సంవిధాన్ దివస్ 1950 జనవరి 19 కాదు, డేట్ నవంబర్ 26. నవంబర్ 26న ప్రతి సంవత్సరం కాన్స్టిట్యూషన్ డే జరుపుకోవాలని 2015లో కొత్తగా వచ్చిన గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఆ డేట్కి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి కాన్స్టిట్యూషన్ డేని పెట్టాలని చెప్పిందనమాట. సంవిధాన దివస్ అంటారనమాట. ఓకే, సంవిధాన్ దివస్. ఈ దినాలు మనకు చాలా ఇబ్బంది పెడతాయి జనరల్ స్టడీస్లో. ఆ దినము ఈ దినం అని చెప్పేసి వాటన్నిటినీ ఒక దగ్గర పెట్టుకుని రాయాలి. మంత్లీ వారీగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. దినాలు అలాగ మనల్ని ఇబ్బంది పెడతాయి. సరే, సంవిధాన్ దివస్ ఎప్పుడు? నవంబర్ 26. నవంబర్ 26న జరుపుకోవాలని డిసైడ్ చేసిన ఇయర్ ఎప్పుడు? 2015. ఓకే, నవంబర్ 19 అవసరం లేదు, బట్ యా.
నవంబర్ 26నే అమల్లోకి వచ్చిన ప్రొవిజన్స్ కొన్ని ఉన్నాయన్నమాట. ఆర్టికల్స్ పౌరసత్వానికి సంబంధించిన ఆర్టికల్స్ను కొన్ని అప్పటికప్పుడే వచ్చిందనమాట. రిమైనింగ్ పోర్షన్స్ మాత్రం జనవరి 26 నుంచి వచ్చింది. రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం కాబట్టి మీకు ఇంకా ఇదక్కర్లేదు. పూర్ణ స్వరాజ్, ఫస్ట్ పూర్ణ స్వరాజ్ అని జనవరి 26 ఏ సంవత్సరం జరుపుకున్నాం? 1930లో జరుపుకున్నాం. ఇలా జరుపుకోవాలని తీర్మానం చేసిన INC సమావేశం ఏది? లాహోర్ సమావేశం. 1929లో సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 1947, 1935 ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఇవన్నీ కూడా వెనక్కి తీసేసుకున్నారనమాట. అయితే ది అబాలిషన్ ఆఫ్ ప్రీవీ కౌన్సిల్ జ్యూరిస్డిక్షన్ యాక్ట్ మాత్రం ఎందుకో కంటిన్యూ అయింది. తర్వాత ఇంకా ఎక్స్పర్ట్స్ కమిటీ ఆఫ్ ది కాంగ్రెస్ అని ఇక్కడ ఇంకొక కంటిన్యూ టాపిక్ ఉందన్నమాట. తర్వాత ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. సరే, ఎక్స్పర్ట్ కమిటీ అని ఒకటి ఉంది. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కోసం అని చెప్పేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీని పెట్టింది విత్ ఇన్ కాంగ్రెస్ పరిధిలో. దానికి చైర్మన్ ఎవరు? జవహర్లాల్ నెహ్రూ హిమ్సెల్ఫ్ అన్నమాట. కన్వీనర్ ఎవరు? సర్దారా? కాదు, ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు జాతీయ కాంగ్రెస్కి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షుడు ఎవరు? కృపలాని. అదే కృపలాని ఇక్కడ కూడా అనమాట. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి వాటికి గురించి సంబంధించి వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ పర్సన్ గురించి బయోగ్రఫీ కొంచెం చదువుకుంటే, ఓకే, ChatGPTలో కానీ క్లాడ్లో కానీ వాటిలో కొడితే వస్తుంది. కృపలాని అనే అతనికి సంబంధించిన బయోగ్రఫీ గురించి చూస్తే అది వచ్చేస్తాయి అన్నమాట. అది కనుక చూశారనుకోండి ఈజీగా వాటి గురించి మనకు గుర్తుంటాయి. అలాగే వాళ్ళకి సంబంధించి చిన్న షార్ట్ వీడియోలు చూడడం, అదేంటంటే ఇంక మనం మర్చిపోమన్నమాట ఆ పాయింట్ని అక్కడ. సో ఇది కాంగ్రెస్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ అని చెప్పి విమర్శించిన ఇతను అనమాట, గ్రాన్విల్ లాస్టిన్ అనే అతను అనమాట, అమెరికన్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్. సరే, దీని మీద కొంత క్రిటిసిజం ఉంది. రాజ్యాంగ అసెంబ్లీ మీద కొంత క్రిటిసిజం ఉంది. ఓకే, అసలు వీళ్ళకి ఏ హక్కుతో ఇది చేశారు అని చెప్పేసి. ఇది రిప్రజెంటేటివ్ బాడీయా? కాదు. ఇది సావరిన్ బాడీయా? కాదు. ఓకే, ఇది ఎంత టైం తీసుకుంది? అంత టైం ఎవరైనా తీసుకుంటారా? అలాగే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అలాగే లాయర్లు, పొలిటీషియన్ల డామినేషనే ఉంది. అంటే లాయర్లుగా ఉన్న పొలిటీషియన్స్ ఉంటారు కదా, లాయర్ ప్రొఫెషన్ నుంచి ఇది అలా ఉందన్నమాట. అలాగే హిందువుల డామినేషను, ఇవి దీనికి సంబంధించిన క్రిటిసిజం. ఎప్పుడైనా క్రిటిసిజం వచ్చినప్పుడు దీనికి మనం యాంటీ కూడా ట్రై చేసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ బేస్ మీద రిప్రజెంటేటివ్ బాడీ తీసుకున్నాడు అప్పటికప్పుడు కుదరదు. కానీ అదే కాన్స్టిట్యూషన్ మీద మనం ఇన్ని ఎలక్షన్స్ జరుపుకున్నాము, ఇన్ని సభలు తెరిచాము, అదే కాన్స్టిట్యూషన్ ఇప్పుడు దాకా కంటిన్యూ చేసుకుంటున్నాం. ఓకే, సావరిన్ బాడీ కాదని చెప్పడానికి లేదు. అది డ్రాఫ్ట్ చేసినప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఉండొచ్చు, కానీ అదేంటంటే నామకే వాస్తే ఉన్నది. తర్వాత పూర్తి స్థాయిలో మన చేతిలోనే మన సావరిన్ బాడీ కాబట్టి 1947 తర్వాత. సో సావరిన్ బాడీ లానే చెప్పొచ్చు అనమాట. టైం అంటే మనకు తప్పదు, మనకు చాలా పెద్ద దేశం, మన డైవర్సిఫికేషన్ చాలా ఎక్కువ. అసలు బ్రిటిష్ వాళ్ళు అయితే జవహర్లాల్ నెహ్రూ చనిపోయిన తర్వాత ఇండియా ముక్కలు చెక్కలు వద్దని నమ్మారు. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత, ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత ముక్కలు చెక్కలు వద్దని నమ్మారు. సో దృఢమైన ప్రధానులు వస్తున్నారు పోతున్నారు, కానీ ఇండియా మాత్రం ఇండియాలాగే ఉంది. సో ఆ రకంగా అంతమందిని రిప్రజెంట్ చేయాలి, అంతమందికి సంబంధించి చేయాలంటే టైం కన్స్యూమింగ్ పడుతుంది. కాంగ్రెస్ డామినేషన్ అని చెప్పారు, కానీ ఉన్నదే అక్కడ. అప్పుడు కాంగ్రెస్ అంటే ఒక సింగిల్ రాజకీయ పార్టీ మాత్రమే కాదు, ప్రతి పార్టీ కాంగ్రెస్లో సభ్యులుగానే చెప్పుకుంది.
ప్రతి పార్టీ ఇప్పుడు ఉదాహరణ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఏం చేశాయంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లోకి వాళ్ళ యొక్క సభ్యుల్ని చొప్పించాయి. ఓకే, కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ అని స్పెషల్గా ఒక వింగ్నే ఏర్పాటు చేసిందనమాట. అంటే కాంగ్రెస్ అనేది ఒక సింగిల్ పార్టీగా లేదు, ఒక అన్ని రకాల పార్టీల ఇదిగా కలయికగా ఉంది. అందుకే ఒకసారి గాంధీ అన్నాడు అంటారు, కాంగ్రెస్ని ఇది చేసేసి చేసేమని చెప్పాడంటారు. మనకి అది ఎంతవరకు కరెక్టో తెలీదు. లాయర్ పొలిటీషియన్లు అంటారా, ఉన్నదే వాళ్ళ ఎక్స్పర్ట్స్ కాంప్లికేటెడ్ నాలెడ్జ్తో నింపేశారని చెప్తారు. హిందువులతో డామినేషన్ అనేది మనం ఏం చేయలేము, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నది హిందువులే. బట్ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఇది చూడాలి, రాజ్యాంగ అసెంబ్లీ యొక్క సింబల్ ఏది? ఆ సీల్ ఏనుగు. లీగల్ అడ్వైజర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఎవరు? బిఎన్ రావు. సెక్రటరీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఎవరు? అయ్యంగార్. చీఫ్ డ్రాఫ్ట్స్మన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఎవరు? ఎస్ఎన్ ముఖర్జీ. రాసింది ఎవరు చేత్తో? కాలిగ్రఫీ, అందమైన కాలిగ్రఫీతో. ఇది ఫ్లోయింగ్ ఇటాలిక్ స్టైల్ అని ఉంది కదా, ఫ్లోయింగ్ ఇటాలిక్ స్టైల్ ఐడియా ఉంది కదా, ఇటాలిక్ వర్డ్స్ కొంచెం రైట్గా బెండ్ అయి ఉంటాయి, దాంతో చాలా అందంగా రాశాడనమాట అతను. అతని పేరు ఏంటంటే ప్రేమ్ బిహారీ నారాయణ రాయ్జాదా. సో మనం ఇక్కడ ప్రేమను గుర్తుపెట్టుకోవాలి, బీహారోడని గుర్తుపెట్టుకోవాలి, ఓకే, నారాయణుడిని గుర్తుపెట్టుకోవాలి, రాయ్జాదా అనే పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటారా మనం ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేది పెద్దగా తెలియని వాళ్ళు, ఈ ప్రేమ్ బిహారీ నారాయణ జాదవ్ ఒకటిను, ఇంకోటి నందలాల్ బోసు గుర్తుని మర్చిపోతారనమాట. శాంతినికేతన్లో ఉన్న ఆర్టిస్టుల ద్వారా బ్యూటిఫికేషన్ చేశారు ఒరిజినల్ వెర్షన్. ఇప్పటికీ మీరు అక్కడ ఎప్పుడైనా ఎంపీలో ఎమ్మెల్యేలో అయితే అక్కడికి వెళ్ళి చూడండి, ఒరిజినల్ ప్రతి అలా ఉంటుందన్నమాట. అది దాన్ని చాలా అందంగా బొమ్మలతో తీర్చిదిద్దారు. రామాయణం మహాభారతాల బొమ్మలు కూడా ఉన్నాయి అందులో. ఎవరు ఆ పెయింట్స్ వేసింది? నందలాల్ బోసు, ఓకే, రామ్ మనోహర్ సిన్హా, శాంతినికేతన్లో ఉన్న మిగతా ఆర్టిస్టులు. ఈ రామ్ మనోహర్ సిన్హా ఇంకో పని కూడా చేశాడు, ఏంటంటే ప్రియాంబుల్ ఉంది కదా, ప్రియాంబుల్ని ఆయన చాలా అందంగా వచ్చేలా చేశాడు అనమాట. ఆయన ప్రేమ్ బిహారీ నారాయణ రాయ్జాదా. సరే, ఈ నందలాల్ బోస్ అనే అతను హిందీ వర్షన్కి సంబంధించింది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగాన్ని ఒరిజినల్గా రాసింది ఇంగ్లీష్లోనా హిందీలోనా? ఒరిజినల్గా రాసింది ఇంగ్లీష్లో, ఓకే, డబ్బింగ్ ట్రాన్స్లేటెడ్ వెర్షన్ హిందీ వెర్షన్ని కాలిగ్రఫీ రాసింది ఎవరు, చేత్తో రాసింది ఎవరు? రామ్ మనోహర్. వసంత కృష్ణ వైద్య. నందలాల్ బోసు దానికి దీనికి రెండింటికి పెయింటింగ్ వేసాడు బాగా. మంచి మంచి రామాయణ బొమ్మలు ఉంటాయి, మీరు ఎప్పుడైనా ఫోన్లో కొట్టి చూడండి, వస్తుంది అనమాట. సో హిందీ టెక్స్ట్ గురించి తర్వాత పాయింట్ ఉన్నాయి, చకచక దీన్ని కంప్లీట్ చేద్దాం. 58వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా హిందీ టెక్స్ట్ని 394 ఆర్టికల్ని యాడ్ చేసేసి పార్ట్ 22లో ఇది పెట్టారనమాట. ది ప్రెసిడెంట్ షెల్ కాజ్ టు బి పబ్లిష్డ్ అండర్ హిస్ అథారిటీ. ఇది హిందీ లాంగ్వేజ్లో కూడా ఉండాలని పెట్టారనమాట. ఓకే, ఇది చిన్న చిన్న బిట్లు ఉన్నాయి ఇంకా. ఓకే, ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.